ఎపిసోడ్ 222 అమూల్య ఎంట్రీ. రహస్యంగా జరుగుతున్న పూజ దగ్గరికి రోహిత్ రాగానే బాలభద్రుడు షాకయ్యి, నువ్వేంటిక్కడా? ఇక్కడికి నువ్వెలా రాగలిగావు అని టెన్షన్ పడుతూ అడిగాడు. నువ్వాగరా పిల్లపిచ్చుకా, నీ గురువు చెప్తాడు దీనికి సమాధానం అని యాటిట్యూడ్గా అంటూ ఆదికేశవ వైపు చూశాడు రోహిత్. అప్పటికే ఆదికేశవ భయంతో బిగుసుకుపోయాడు. శరీరం మొత్తం వణికిపోయి చెమటలతో తడిచిపోయింది. ఏం మాట్లాడరేంటి గురువర్యా? వీడిక్కడికెలా రాగలిగాడు? మీ శక్తి నశిస్తోందా అని ప్రశ్నల వర్షం కురిపించాడు బాలభద్రుడు. లేదు లేదు, ఇది అసంభవం, ఇలా జరగడానికి అస్సలు అవకాశమే లేదు అని భయంతో వణికిపోతున్న ఆదికేశవని కదిపి, ఏం మాట్లాడుతున్నారు గురువర్యా? మీరెందుకు రోహిత్ని చూసి భయపడుతున్నారు అని బాలభద్రుడు ఆశ్చర్యపోయాడు. అతడు రోహిత్ కాదు, మా అన్నయ్య గురుదేవ దత్త అని ఆదికేశవ అనగానే రోహిత్ వైపు షాకింగ్గా చూశాడు బాలభద్రుడు. ఆదికేశవ మాటల్ని నమ్మడానికి బలమైన కారణమేంటంటే రోహిత్ శరీరం, అతడి ప్రవర్తన. అతడు ఇదివరకులా కనిపించడం లేదు. ఎండలో పెట్టిన అద్దంలా మెరిసిపోతున్నాడు. అతన్ని చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. మీరు చెప్తున్నది నిజమా గురువర్యా అని మళ్లీ అడుగుతున్న బాలభద్రుడి వైపు కోపంగా చూసి, నా రక్త సంబంధాన్ని నేను గుర్తుపట్టలేనా అని నోరు పెద్దగా తెరిచి అరిచాడు ఆదికేశవ. ఇంక బాలభద్రుడు ప్రశ్నించాలనుకోలేదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనుకున్నాడు. ఏంటి తమ్ముడు, నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావా, లేదంటే ఇదెలా సాధ్యమైంది అని ఆలోచిస్తున్నావా అని వెటకారంగా అడుగుతూ తన ఎడమ కాలిని నేలకేసి బలంగా కొట్టాడు రోహిత్. అతడి బూటు కాలు దగ్గర్నుండి గాలి పెను తుఫాన్లో వెళ్లి బాలభద్రుణ్ణి దూరంగా వెళ్లి పడేలా చేసింది. ఏదైతే జరగకూడదని ఆదికేశవ మరీ మరీ చెప్పాడో అదే జరిగిపోయేసరికి బాలభద్రుడు నిప్పులు తొక్కిన కోతిలా మారిపోయాడు. 36 గంటలుగా చేస్తున్న అష్టదిగ్బంధనం అక్కడితో విఫలమైపోయింది. బాలభద్రుడు కాలచక్రంలో నుండి బయటికి రాగానే ఆదికేశవకి విషయం అర్థమై రోహిత్ కాళ్లమీద పడిపోతూ, అన్నయ్యా, నన్ను క్షమించు. శిష్యుడి కోరిక కాదనలేక ఈ పనికి ఒప్పుకున్నాను. నన్ను క్షమించన్నయ్యా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్షమిస్తాలేరా, ముందీ తతంగమంతా పూర్తి కానివ్వు అని కాలచక్రాన్ని, ఆదికేశవ తెచ్చిన వస్తువుల్ని చూస్తూ అన్నాడు రోహిత్. అతడి మాట తీరు కూడా మారిపోయింది. 5 నిమిషాల సమయం ఇవ్వన్నయ్యా, మొత్తం అంతా శుభ్రం చేసేస్తాను అని భయపడుతున్న ఆదికేశవను చూసి హోప్స్ వదిలేసుకున్నాడు బాలభద్రుడు. ఛీ, అనవసరంగా వీణ్ణి నమ్ముకుని నేనిక్కడి వరకు తెచ్చుకున్నాను. కాస్త కష్టమైనా నా గురువు చండాని పిలవాల్సింది అని మనసులో అనుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు బాలభద్రుడు. అన్నయ్యా, మీరీ రూపంలోకి ఎలా మారారు? మీరు చనిపోయారు కదా, ఆత్మగా మారొచ్చారా అని కాలచక్రాన్ని చెరిపేస్తూ తను తీసుకొచ్చిన దుష్ట సాధనాల్ని తగలబెట్టేస్తున్నాడు ఆదికేశవ. ఇది నా పునర్జన్మ తమ్ముడు, నేను మళ్లీ పుట్టాను. ఈ జన్మలో నా తల్లిదండ్రులు, స్నేహితులు, రూపం అన్నీ మారిపోయాయి అని అంటున్న రోహిత్ మనసులో ఇంకేదో భావన నిగూఢంగా దాగి ఉంది. అతడి మాటలకి ఆదికేశవ ఎంత షాకయ్యాడో బాలభద్రుడు దానికి 100 రెట్లు ఎక్కువ షాకయ్యాడు. ఒక్క క్షణం వాళ్ళిద్దరూ వాళ్ల చెవుల్ని వాళ్లే నమ్మలేకపోయారు. మరి మీ జ్ఞాపకాలు అని ప్రశ్నార్థకంగా ఆగిపోయాడు ఆదికేశవ. అవిప్పుడే గుర్తుకొచ్చాయి తమ్ముడు అని అసహనంగా అంటూ, త్వరగా నీ పని పూర్తిచేసి వాణ్ణిక్కడి నుండి పంపించు, వశీకరణానికి సమయమైంది అని ఆదికేశవని రోహిత్ కంగారు పెట్టాడు. అంటే మనమిప్పుడు వశీకరణం చేయబోతున్నామా అన్నయ్యా అని కంగారు పడుతూ అడిగాడు ఆదికేశవ. ఈసారి రోహిత్ సమాధానం చెప్పలేదు. అక్కడి ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆదికేశవకి తెలుసు, గురుదేవదత్త ఏదైనా ఒకసారి మాత్రమే చెప్తాడని. ఇప్పటివరకు అబద్ధం చెప్తున్నాడేమోనని చిన్న అనుమానం ఉండేది. ఈ మాటతో అది కూడా పోయింది. వెంటనే తను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసేసి, బాలా, ఇక్కడ్నుండి వెళ్ళిపో, నీకు సంబంధం లేదు, వెళ్ళిపో అని ఆదికేశవ గంభీరంగా అరిచాడు. బాలభద్రుడి కోపం తారస్థాయికి చేరుకుంది. కాని ఇప్పుడతడు ఏమీ చేసే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే అతడి దగ్గర ఎటువంటి శక్తులూ లేవు. నేను ఎలా వెళ్తాను ఆదికేశవా? ఇప్పుడీ బంగ్లా నీ మాయలో ఉంది కదా అని ఏకవచనంతో సంబోధించాడు బాలభద్రుడు. అతడి కోపం ఆదికేశవకి అర్థమైంది. కాని అతడు కూడా ఇప్పుడు ఏమీ చేసే పరిస్థితుల్లో లేడు. నువ్వు తెరవగలుగుతావు భద్రా అని ఏదో చెప్తున్నట్టు కనురెప్పలు ఆర్పి అర్థం చేసుకోమన్నట్టుగా చూశాడు ఆదికేశవ. అతడి మాటలు బాలభద్రుడికి షాకిచ్చాయి. ఎందుకంటే అతడిని భద్ర అని సావిత్రి చండా తప్ప ఇంకెవరూ పిలవరు. అంటే నువ్వు
అని ఏదో అనాలనుకుంటున్న బాలభద్రుణ్ణి ఆపు అన్నట్టుగా సైగ చేసి, ఇక్కడి నుండి వెళ్ళు బాలా అని కసురుకున్నాడు ఆదికేశవ. అతడి మాటలకు విలువిచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు బాలభద్రుడు. అంతా సిద్ధమైందన్నయ్యా అని వినయంగా సమాధానమిచ్చాడు ఆదికేశవ. నేను వశీకరణ చక్రం వేస్తాను. నువ్వు బయటికి వెళ్ళి అష్టలోహ ధాతువులు తీసుకురా. మన కోసం శివంగి ఎదురుచూస్తోంది అని కార్నర్ స్మైలిస్తూ అన్నాడు రోహిత్. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటికి వెళ్లి రోహిత్ బయటపెట్టిన సంచీతో పాటు అష్టలోహ ధాతువుల్ని కూడా తీసుకొచ్చాడు ఆదికేశవ. అన్నయ్యా, ఈ వశీకరణంలో నేను కూడా పాలు పంచుకోనా అని అమాయకంగా అడిగాడు ఆదికేశవ. అవసరం లేదు. ఇప్పుడు నేను చేసేది నీకు తెలిసిన వశీకరణం కాదు. ఇది వశీకరణంలో రెండో భాగం. దీనికి ఇద్దరుండాల్సిన అవసరం లేదు. నగ్నంగా మారాల్సిన అవసరం అంతకన్నా లేదు అని వివరిస్తూనే వశీకరణ చక్రాన్ని గీశాడు రోహిత్. సరే అన్నయ్య, మీ ఇష్టం. నేను బయట ఎదురుచూస్తూ ఉంటాను. మీరు వశీకరణం పూర్తి చేసి రండి అని వినయంగా అన్నాడు ఆదికేశవ. నాకు అవసరమైన వస్తువులు అందించటానికి ఒక మనిషి కావాలి. కాబట్టి నువ్వు పక్కనే ఉండు అని చెప్పి వశీకరణం చక్రం ముందు పద్మాసనంలో కూర్చున్నాడు రోహిత్. అతణ్ణి చూస్తుంటే 25 కుర్రాడిలా కనిపించడలేదు. దుష్టసంహారం చేయడానికొచ్చిన మహావిష్ణువులా కనిపిస్తున్నాడు. అతడి ముఖంలో కనిపిస్తున్న తేజస్సుకి ఎవరైనా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. పూర్తి గురుదేవదత్తలా మారిపోయిన రోహిత్ వశీకరణ మంత్రాలను జపిస్తూ శివంగిని ఆవాహనం చేసుకుంటున్నాడు. అష్టలోహ ధాతువుల్ని వశీకరణ చక్రంలో ప్రతిష్ఠించు అని కళ్ళు మూసుకుని కమాండింగ్ వాయిస్తో చెప్పాడు రోహిత్. ఎందుకో తెలీదు, అష్టలోహ ధాతువుల్ని వశీకరణ చక్రంలో పెడుతున్నప్పుడు ఆదికేశవ చేతులు వణికాయి. మీతహ ఖళ్యస్వస్ అని మంత్రాన్ని జపిస్తూ ఆదికేశవ తీసుకొచ్చిన బ్యాగ్లో ఉన్న ఒక దిష్టిబొమ్మని బయటికి తీశాడు రోహిత్. ఆ దిష్టిబొమ్మ అరచేయంత ఎత్తులో చూడటానికి అచ్చు శివంగిలానే ఉంది. నిజంగానే వశీకరణ ప్రయోగ విధానం మారిపోయింది. మొదటిసారి అన్నయ్య వశీకరణ చేసినప్పుడు దిష్టిబొమ్మని తీసుకురాలేదు అని ఆదికేశవ మనసులో అనుకుంటూ ఉండగా రోహిత్ ఆ దిష్టిబొమ్మని వశీకరణ చక్రం మధ్యలో పెట్టాడు. ఆ బొమ్మ వశీకరణ చక్రాన్ని తాకగాని అక్కడి వాతావరణం మారిపోయింది. ఏదో దుష్టశక్తిని ఆహ్వానిస్తున్నట్టు గాలి విపరీతంగా వీచింది. శివంగి రాబోతున్నట్టు ఆదికేశవ మనసుకి చాలా స్పష్టంగా తెలిసింది. ఆ గది బయటున్న చంద్ర లిల్లీలు బయటికొచ్చిన బాలభద్రుని చూసి షాకయ్యారు. ఇంకా 48 గంటలు పూర్తి కాలేదు కాబట్టి అష్టదిగ్బంధనం విఫలమైందని లిల్లీ గ్రహించేసింది. దానితో పాటు లోపల నుండి వినిపిస్తున్న మంత్రాలకి వశీకరణ జరుగుతోందని కూడా అర్థం చేసుకుంది. లోపల ఏం చేశావు చిన్నయ్యా అని ఆవేశంగా అడుగుతున్న చంద్రవైపు కోపంగా చూసి ఇంటికి బయలుదేరాడు బాలభద్రుడు. చంద్ర, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. నువ్వు మన తోబుట్టువుల శక్తుల్ని జాగృతం చెయ్యి అని కమాండింగ్ వాయిస్తో చెప్పింది లిల్లీ. వెంటనే చంద్ర పనిలో పడిపోయాడు. మరోవైపు జగజిత్ తారా విక్కీల దగ్గరికి ఆయాసపడుతూ వెళ్లి రాజుగారి గదిలో రోహిత్ వశీకరణం చేస్తున్నాడు అని చెప్పేశాడు. వాట్ అని పెద్దగా ఆశ్చర్యపోతూ అంది తార. ఆశ్చర్యపోవడానికి ఇది సమయం కాదు తారా, త్వరగా నాతో పాటు రండి అని వాళ్ళిద్దరినీ బయటికి తీసుకువెళ్లాడు జగజిత్. ఈసారి కూడా ఊర్లో ఎవరూ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారా వీళ్లందరూ? ఉదయం నుంచి కనిపించడం లేదు అని బంగ్లాకి పరిగెడుతూనే అడిగాడు విక్కీ. వశీకరణం జరుగుతుందని వాళ్లక్కూడా తెలిసిపోయింది. అందరూ గుడిలో శివంగి బందీ కావాలని మొక్కుకుంటున్నారు అని చెప్పి వాళ్ళిద్దరినీ బంగ్లాకి తీసుకొచ్చాడు జగజిత్. అన్నయ్య, శివంగిని బంధించటానికి మన దగ్గర వృశ్చితి చెట్టు వేరు లేదు కదా, మరి శివంగిని ఎలా బంధిస్తాం అని అమాయకంగా అడిగాడు ఆదికేశవ. రోహిత్ అతడు తీసుకొచ్చిన వస్తువుల్లో ఒక పెట్టెను తీసుకుని ఇదే నీ ప్రశ్నకి సమాధానం అన్నట్టుగా చూసి ఆ పెట్టెను ఓపెన్ చేశాడు. అందులో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది నీలమణి. అన్నయ్య శక్తుల్లో నాకు పావు వంతు శక్తులు కూడా లేవని ఈ నీలమణిని చూసిన తర్వాతే అర్థమైంది అని మనసులో అనుకుంటూ రోహిత్ చేస్తుంది సైలెంట్గా చూస్తున్నాడు ఆదికేశవ. ఆకర్ష ఆవాహ, వికర్ష ఆవాహ అని ఇంకో మంత్రం చదువుతూ ఆ నీలమణిని తీసుకుని ఆ దిష్టిబొమ్మ నుదుటిన పెట్టాడు రోహిత్. ఆ నీలమణి దిష్టిబొమ్మను తాకగాని కుమ్మరి పురుగులా లోపలికి చొచ్చుకుపోయింది. వెంటనే ఆ బొమ్మలోకి శివంగి ఆత్మ వచ్చేసింది. శ్మశానంలో నక్క ఏడుస్తున్నట్టు కీచుగొంతుతో ఏడవటం మొదలుపెట్టింది శివంగి. వదిలేయ్, నన్ను వదిలేయ్ అని అభ్యర్థిస్తున్నట్టు ఏడుస్తోంది. శివంగి ఏడుపు వినగానే బయట ఉన్న లిల్లీ చంద్రలు షాకయ్యి అమ్మా అమ్మా అని అరుస్తూ చిన్నపిల్లల్లా కంగారు పడ్డారు. ఇలా ఏడుస్తాననుకుంటున్నావా గురుదేవదత్తా? క్షమించాలి,
ఇప్పుడు నీ పేరు రోహిత్ కదా అని ఏడుపాపి వెటకారంగా అంది శివంగి. రోహిత్ ఏం మాట్లాడలేదు. తను మంత్రాలను చదువుతూనే ఉన్నాడు. చాలా రకాలుగా అతన్ని డిస్టర్బ్ చేయాలనుకుంది శివంగి. కాని రోహిత్ లొంగలేదు. సమయం గడిచే కొద్దీ శివంగి కళ్లల్లో భయం కనిపిస్తోంది. ఆ బొమ్మలో నుండి బయటకు రాలేకపోతోంది. రోహిత్, ఏం చేస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు రోహిత్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని లోపలికి తలుపులు తోసుకుంటూ వచ్చాడు చంద్ర. రోహిత్ కనీసం చీమ కుట్టినట్టుగా కూడా ఫీల్ అవ్వలేదు. చంద్ర, నన్ను కాపాడు చంద్ర, వీడు మళ్ళీ నీకు నన్ను దూరం చెయ్యాలనుకుంటున్నాడు, త్వరగా ఈ బొమ్మని తగలబెట్టు అని అతడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది శివంగి. చంద్ర రాబోతుంటే రోహిత్ వశీకరణం చేస్తూనే తన చేతి వేళ్లని గాల్లోకి తిప్పాడు. వెంటనే ఒక తాడు గాల్లో ప్రత్యక్షమై చంద్ర కాళ్లకి చుట్టుకుని ముందుకు పడేలా చేసింది. శివంగి మాటల్ని విన్న ఆదికేశవ కన్నింగా నవ్వుతూ వశీకరణ చక్రంలో ఉన్న దిష్టిబొమ్మని తీసుకుని తగలబెట్టబోయాడు. అదే అవకాశంగా తీసుకున్న శివంగి తన శక్తినంతా ఉపయోగించి ఆ బొమ్మలో నుండి బయటికి రాబోయింది. వాళ్ళిద్దరూ రోహిత్ని చాలా తక్కువ అంచనా వేశారు. అతడు కళ్ళు మూసుకున్నా బయట ఏం జరుగుతోందో చూస్తూనే ఉన్నాడు. దిష్టిబొమ్మని తగలబెట్టబోతున్న ఆదికేశవ చెయ్యి పట్టుకుని వశీకరణ చక్రంలో పడేలా చేసి అతడి చేతిలో ఉన్న దిష్టిబొమ్మని లాగేసుకున్నాడు. వశీకరణ చక్రంలో పడగానే ఆదికేశవ శరీరం కాలిపోయింది. మంటల్లో అరుస్తూ గగ్గోలు పెడుతున్నాడు. అతడి శరీరానికి అగ్ని అంటుకోగాని అతడిలో ఏర్పడిన మాయ మొత్తం తొలగిపోయింది. ముందుకు పడిపోయిన చంద్ర అతి కష్టం మీద రోహిత్ దగ్గరకొచ్చి, వదిలే రోహిత్, వదిలే అని అభ్యర్థనగా అడిగాడు. రోహిత్ కనీసం చెలించకుండా వశీకరణ మంత్రాలను చదువుతూనే ఉన్నాడు. క్రమక్రమంగా దిష్టిబొమ్మలో ఉన్న నీలమణి బయటికొస్తోంది. చంద్ర, ఈ మణి బయటికొచ్చేలోపు నన్ను కాపాడు, లేదంటే నేను మళ్లీ బందీ అయిపోతాను అని గగ్గోలు పెడుతోంది శివంగి. ఆ అరుపుల్ని బయట నుండి వింటున్న వాళ్లందరూ లోపల ఏం జరుగుతోందో చూడటానికొచ్చారు. శివంగి ఆర్తనాదాలు, చంద్ర అభ్యర్థనలు మధ్య అక్కడ ప్రదేశం భయంకరంగా ఉంది. అలా అక్కడి ప్రదేశాన్ని చూస్తున్న విక్కీ వశీకరణ చక్రానికి కాస్త దూరంగా ఉన్న అమూల్యను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అమూల్య సడన్ గా అక్కడికెలా వచ్చింది? శివంగి బందీ అయిపోయినట్టేనా? ఆదికేశవ చనిపోయినట్టేనా? ఆదికేశవని చెండాతో బాలభద్రుడు ఎందుకు పోల్చాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి.